రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు గుడివాడ అమర్నాథ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనకాపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో 28న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28న జరగబోయే ప్రజా ఉద్యమానికి చేయూతనివ్వాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ర్యాలీల్లో ఆయా నియోజకవర్గాల్లో కలిసి వచ్చినటువంటి ప్రతి ప్రజా సంఘాన్ని, కలిసి వచ్చినటువంటి ప్రజల్ని, ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 9వ తారీఖున కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నర్సీపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సందర్శన కూడా వారు రావడం, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి ఆయనకి మద్దతు పలకడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా మా ప్రభుత్వంలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం, ఇప్పటికే 5 కాలేజీల్లో నూతనంగా నిన్నకాక 2 రోజుల క్రితం 65 పీజీ సీట్స్ కూడా ఈ 5 మెడికల్ కాలేజీలకు కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం కూడా మనందరం కూడా చూసాం. రేపు 28వ తారీఖున